మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును కాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యెరూషలేము వైభవ చరిత్ర అనే అంశం 29వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు మహమ్మదీయుల పరిపాలన ఎలా వచ్చింది, వాళ్ళు మరి 450 సంవత్సరాలు యెరూషలేంని పరిపాలిస్తారు. 450 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ కాలం అండి. అయితే మరి 290 సంవత్సరాలు క్రైస్తవ నగరంగా అది వర్ధిల్లుతుందండి. కాన్స్టంటైనోపుల్ని యేసు ప్రభు పట్టుకున్నప్పుడు ఆయన క్రిస్టియన్ అయిపోయి, మరి ఆయన ఆ రోమా చక్రవర్తి కాన్స్టంటైనోపుల్ ఎప్పుడైతే క్రిస్టియన్ అయిపోతారో వాళ్ళ తల్లిగారి కోరిక మేరకు యెరూషలేంలో దేవాలయాలు కట్టిస్తాడనమాట. ముందు దేవాలయం కల్వరి కొండ మీద, అప్పుడు దాని పేరు పరిశుద్ధ సిలువ, శాంటా క్రాస్, యేసుప్రభుని సిలువ వేశారు. అయితే ఇప్పుడు దాని పేరు మాత్రము చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అండి. అది మనం తర్వాత తెలుసుకుందాము. ఇంకా అక్కడే గెత్సెమనీ తోటలో యేసుప్రభు ప్రార్థించిన చోట చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్, బెత్లెహేంలో యేసుప్రభు పుట్టిన చోట చర్చ్ ఆఫ్ నేటివిటీ, గొర్రెల కాపర్లకి దేవదూత ప్రత్యక్షమైన చోట అక్కడ షెపర్డ్స్ అన్నమాట, ఆ చిన్న చర్చ్ అక్కడ కట్టిస్తారు. ఆ తర్వాత నజరేతులో తిరుకుటుంబం నివసించిన చోట చర్చ్ ఆఫ్ అనన్సియేషన్ అన్నమాట. అలా యెరూషలేం 290 సంవత్సరాలు క్రైస్తవ నగరంగా ఉంటుందండి. అండ్ క్రిస్టియానిటీ విల్ బికమ్ అఫీషియల్ రిలీజన్. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా యూదులని హింసించలేదండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళ తల్లిగారు మరణిస్తారు. ఆ తర్వాత కాన్స్టంటైనోపుల్ కూడా మరణిస్తాడు. ఆ తర్వాత కూడా మరి ఆయన పిల్లలు పరిపాలిస్తారు కదా. అలా ఈ కాన్స్టంటైనోపుల్ పరిపాలించిన రోమా సామ్రాజ్యాన్ని బైజాన్షియా అని పిలుస్తారండి. ఆ ప్రజలనేమో బైజాంటియన్స్ అని పిలుస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోనండి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 614లో పారసీకులు అనమాట, అంటే కొరేష్ రాజు చూడండి, ఎస్తేర్ అత్తగారి రాజులు అనమాట. పారసీక రాజులు యెరూషలేంని జయిస్తారండి. వాళ్ళు ఒక 10 సంవత్సరాలు యెరూషలేంని పరిపాలిస్తారు. కానీ పారసీకులు మంచి వాళ్ళండి. అప్పుడు కూడా మంచి వాళ్ళే. బాబిలోనియా ప్రవాసం నుంచి కొరేష్ రాజు వీళ్ళని తిరిగి పంపిస్తాడు. ఆ తర్వాత కూడా ఎస్తేర్ రాణి అక్కడ ఉండి మరి ఎజ్రాని, నెహిమియాని పంపిస్తారు. మరి దేవాలయాన్ని పునర్నిర్మించడానికి అంత బాగుంటుంది. ఇప్పుడు కూడా పారసీకులు యెరూషలేంని జయిస్తారు. 14 సంవత్సరాలు పరిపాలిస్తారు. కానీ వాళ్ళు మతాన్ని టచ్ చేయరండి, యూదులని హింస పెట్టారు. ఆ తర్వాత క్రిస్టియన్స్ని ఎవరిని కూడా హింస పెట్టారు. వాళ్ళు ఊరికే పరిపాలిస్తారు మంచి జ్ఞానం కలిగి. ఇప్పుడు మనం రతన్ టాటా వీళ్ళు చూడండి, వీళ్ళు అక్కడ పారసీక దేశం నుంచి వచ్చిన పర్షియన్స్ అన్నమాట. మన దేశానికి కూడా వాళ్ళు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారు చూడండి. వాళ్ళు ఎప్పుడూ హాని చేయరండి. ఆ తర్వాత చూడండి 14 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన తర్వాత క్రీస్తు శకం 614 నుంచి 29 వరకు. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోమా బైజాంటియన్
బైజాంటియన్స్ అంటారు కదండి, రోమా సైనికులని కాన్స్టంటినోపుల్ తర్వాత. వాళ్ళకి మళ్ళా రోషం అన్నమాట. 290 సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉంది, మళ్ళీ ఈ పారసీకుల చేతిలోంచి మనం జయించాల్సిందే అని ఈ బైజాంటియన్స్ మళ్ళీ దాడి చేస్తారు. రోమా సైనికులు అనమాట. దాడి చేసి మళ్ళీ జయిస్తారండి వీళ్ళు. జయించి 629 నుంచి 638 వరకు 10 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుంది ఇప్పుడు మీకు అర్థం కావాలి. 639 నుంచి 1099 వరకు 450 సంవత్సరాలు ముస్లిం రూల్ వచ్చేస్తుందండి. ముస్లిమ్స్ విల్ రూల్ అన్నమాట. ముహమ్మద్ ప్రాఫిట్ గారి అనుచరులలో ఒక తెగని క్యాలిఫ్స్ అని పిలుస్తారండి. ఈ క్యాలిఫ్స్ తెగకి సంబంధించినటువంటి ఓమర్ క్యాలిఫ్ అనే ఆయన క్రీస్తు శకం 638లో యెరూషలేంని జయిస్తాడు. అందరి కన్నులు యెరూషలేం మీద, చెప్పాను కదా నేను, దాదాపు 40 మార్లు యెరూషలేం మీద దాడి పడుతుంది. అందరి కన్నులు ఎప్పుడు జయించాలి, ఎప్పుడు పట్టుకోవాలి, ఎందుకంటే ప్రపంచంలో అతి సుందరమైన పట్టణం అన్నమాట. ఈయన జయిస్తాడండి. జయించి ఆయన ఏం పేరు పెడతాడు తెలుసా దీనికి? సిటీ ఆఫ్ మాస్, మసీదుల నగరం అని పేరు పెడతాడు. ఆయన జయించగానే దాన్ని మసీదుల నగరం అని పేరు పెడతాడండి. అది ఇలా కనబడాలి, ముస్లిం పట్టణంలాగా కనబడాలని అన్నమాట. తర్వాత 638లో పట్టుకుంటాడా. ఆ తర్వాత ఆయన మనుమడు అనుకోండి, కాలిఫ్ అబ్దుల్ మాలిక్ క్రీస్తు శకం 687లో సొలొమోన్ ఏ ప్రాంతంలో అయితే దేవాలయాన్ని నిర్మించాడో అది ఖాళీగా ఉందండి. 46 ఎకరాల స్థలం. 70లో మరి టైటస్ ఆయన డిస్ట్రాయ్ చేశాడు కదా, అప్పటి నుంచి హెరోద్ దేవాలయాన్ని డిస్ట్రాయ్ చేసి ఆ స్థలం అలాగే ఉంది. ఇది మరి మసీదుల నగరం, సిటీ ఆఫ్ మాస్, ముస్లిం నగరంలాగా కనబడాలంటే ఆయన కన్నులు కాలిఫ్ అబ్దుల్ మాలిక్ ఏం చేస్తాడంటే అదే స్థలంలో మాస్క్ని కడతాడండి. ఇప్పుడు మీరు పటంలో చూడండి, ఇప్పుడు మీరు చూసే మాస్క్ ఇదే అన్నమాట. కట్టి వాళ్ళ తాతగారు కాలిఫ్ ఒమర్ జయిస్తాడు కదండి, అందువల్ల ఆ మసీదు పేరు ఓమర్ మసీద్ అని పేరు పెడతాడు. క్రీస్తు శకం 687. దాన్ని ఇంగ్లీష్లో అయితే డోమ్ ఆఫ్ రాక్ అండి. నిజంగా నా గుండె పగిలింది 2007లో ఇలా ఒలీవ కొండ మీద నుంచి కిందికి చూస్తే ఆ సొలొమోన్ దేవాలయాన్ని నిర్మించిన చోట మాస్క్ని చూసినప్పుడు అన్నమాట. ఇంకా అది 46 ఎకరాల స్థలం కదా, ఈయన కట్టించేశాడు డోమ్ ఆఫ్ రాక్ మెయిన్ అనమాట. తర్వాత ఆయన కొడుకు కాలిఫ్ ఎల్ వాలిద్ అండి, ఆయన ఏం చేస్తాడంటే ఇంకా ప్లేస్ ఉంది కదా అని ఆల్ అక్సా మాస్క్ని కట్టిస్తాడనమాట. సో ఈ 2 మాస్కులు అక్కడే సొలొమోన్ దేవాలయం నిర్మించిన చోట కడతారండి. తండ్రి ఏమో దీన్ని కడతాడు డోమ్ ఆఫ్ రాక్ని, మరి కొడుకేమో ఆల్ అక్సా మాస్క్ని కడతాడనమాట. ఆ కట్టిన తర్వాత వీళ్ళ తర్వాత నెక్స్ట్ వస్తారు కదా వీళ్ళ పిల్లలు, ఈయన కొడుకు ఖలీఫ్ ఆల్ హకీమ్, ఈయన ఏం చేస్తాడంటే చూడండి, ఇది మాస్కులు ఉన్నాయి కానీ మాస్కులతో పాటు మరి యూదుల సమాజ మందిరాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ సినగోగ్స్ అంటారండి యెరూషలేంలో. ఆ తర్వాత మహారాణి హెలీనా కట్టించిన చర్చెస్ ఉన్నాయి. ఇది మసీదు నగరం లాగా, సిటీ ఆఫ్ మాస్ లాగా కనపడాలంటే మొత్తం చర్చెస్ని, యూదుల ప్రార్థనా మందిరాల్ని డిస్ట్రాయ్ చేస్తాడండి. అలా డిస్ట్రాయ్ చేసి మాస్కులని కట్టించి 450 సంవత్సరాలు 1099 వరకు మాస్కులని కట్టించి సిటీ ఆఫ్ మాస్, మసీదుల నగరం అని పిలుస్తారండి. వాళ్ళ విశ్వాసం ఏంటంటే ముహమ్మద్ ప్రాఫెట్ సొలొమోన్ దేవాలయాన్ని నిర్మించిన చోట నుండి 617లో పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి అల్లా దగ్గర నుంచి ఆయన చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఆ చట్టమే ఖురాన్ గ్రంథం అని వాళ్ళ నమ్మకం అండి. మనకైతే మన విశ్వాసం దీన్ని దాటి వెళ్ళకూడదు. దేవుని గ్రంథం ఇది అన్నమాట. ఇది ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందని చెప్తున్నాను, లేకపోతే బైబిల్ దాటి ఒక్క మాట కూడా దేవుడు నన్ను చెప్పొద్దని చెప్పారండి. బైబిల్ దాటి ఏది కూడా బైబిల్ గ్రంథం దేవుని గ్రంథం అన్నమాట.
ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే బోధించానో పారసికుల పాలన, బైజాంటియన్ల పాలన, ఆ తర్వాత తొలి మహమ్మదీయుల పాలన, అంటే ఫస్ట్ ముస్లిం రూల్ అనమాట. వీళ్ళెవరు అని అంటే క్యాలిఫ్స్. దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ముహమ్మద్ ప్రాఫెట్, వాళ్ళ యొక్క అనుచరులు అనమాట. వాళ్ళ కాలంలోనే మరి సొలొమోను దేవాలయం నిర్మించిన చోట ఖాళీగా ఉంటుంది క్రీస్తు శకం 70 నుంచి. కనుక ముందు డోమ్ ఆఫ్ రాక్ ఇప్పుడు కనబడుతున్నది, ఆ తర్వాత ఆల్-అక్సా మాస్క్ని కట్టి, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆయన ఒకరి తర్వాత ఒకరు అనమాట. నెక్స్ట్ వచ్చిన ఆయన ఏం చేస్తాడంటే, ఈ మాస్కులు ఉంటే బాగుంది కానీ ఈ యూదుల సమాజ మందిరాలు ఉండొద్దు, క్రైస్తవుల చర్చెస్ ఉండొద్దు అని అన్నిటినీ కూడా ధ్వంసం చేస్తాడండి. ఇంతవరకు నేను మీకు చదువుతాను స్క్రీన్ మీద, మీరు చూసి రాసుకోనండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. నేను తర్వాత చెప్తాను ఎప్పుడు మొదలైంది ఇది. దావీదు నగరము, మోరియా కొండ, దేవుడు ఈ దేశాన్ని ఎవరికి ఇచ్చారు? ఆదికాండం 12లో అబ్రహాంని పిలుస్తారనమాట. దేవుడు పిలిచినప్పుడు ఇదిగో ఈ దేశాన్ని నేను నీకు ఇస్తున్నా అని చెప్తారు. ఇరాక్ నుంచే పిలుస్తారు. ఆయన ఊరు మెసపటోమియా, అంటే ఇరాక్, ఇప్పటి ఇరాక్లు అనమాట, కల్దీల దేశం. అక్కడి నుంచి పిలిచి ఇజ్రాయెల్ దేశానికి అనమాట, అప్పుడు కానా దేశం, ఈ దేశాన్ని నీ సంతతికి వారసత్వ భూమిగా ఇస్తానని క్రీస్తుపూర్వం 2000 నాడు ప్రామిస్ చేసి అబ్రహాం పిల్లలకి యెహోషువ యుద్ధం చేసి కానాను జయించి ఇస్తాడని. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1000 అప్పుడు యెహోషువ కానా దేశంలో అన్ని పట్టణాలని జయించలేదండి. దావీదు రాజు అయిన తర్వాత యొబూసి జెబుస్ అనే పట్టణం అనమాట, యొబూసీలు ఉంటారు, జెబూసైట్స్, వాళ్ళ దగ్గర నుంచి ఈ పట్టణాన్ని జయిస్తాడనమాట. క్రీస్తుపూర్వం 1006లో అండి ఎగ్జాక్ట్లీ. ఆయన జయించి ఆ పట్టణానికి దావీదు నగరం, సియోను పట్టణం, అంటే దేవుడు నివసించే పట్టణం అని పేరు పెడతారు. యెరూషలేం అని కూడా. యెరూషలేం అనే పేరు ఎప్పుడంటే ఆది గ్రంథంలోనే చూస్తాం. 14వ అధ్యాయంలో షాలేము లోయలో మెల్కీసెదెక్ అబ్రహాంకి రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చారు. అంటే నీ సంతతి ద్వారా ప్రపంచానికి రక్షణ, యేసుక్రీస్తు యొక్క రక్త మాంసంల ద్వారా అనమాట. రక్తం ద్వారా పాప క్షమాపణ. మాంసం అంటే నిజంగా మాంసం కాదండి, యేసుక్రీస్తు తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం, ఈ వాక్యం ద్వారా అనమాట. దీన్ని మనం పాటించినప్పుడు రక్షణ అని. అప్పుడు షాలేం లోయ అని ఉంటుంది. ఆ తర్వాత ఆదికాండం 22 నేను మళ్ళా చెప్తున్నా. మోరియా కొండ మీద ఇస్సాకుని బలిగా ఇవ్వబోయినప్పుడు తండ్రి దేవుడు మాట్లాడతారు, నేను అడిగినప్పుడు నీ కుమారుని ఇవ్వబోయావు కనుక నేను నిన్ను బాగా దీవిస్తాను, నీవు దైవభీతి కలవాడవని నేను నమ్ముతున్నాను. దేవుడు ఏది అడిగితే అది ఇచ్చేయడం సమర్పణ అన్నమాట. నీ సంతతి ద్వారా నేను భూలోకంలో అందరినీ కూడా ఆశీర్వదిస్తాను. ఆ మోరియా కొండ స్థలంని, ఏ మోరియా కొండ మీద ఇస్సాకుని బలిగా ఇవ్వబోయాడో అదే స్థలాన్ని దావీదు యెరూషలేంని జయించిన తర్వాత అక్కడే దేవాలయాన్ని నిర్మించాలి అని స్థలాన్ని ఆయన నిర్ణయిస్తాడండి. 46 ఎకరాల స్థలాన్ని క్రీస్తుపూర్వం 1000లో యెరూషలేంని జయించి దావీదు ఆ దేవాలయ స్థలాన్ని ఆయన నిర్ణయించి దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా తన కుమారునికి, అక్కడ అధికారులకి, ఇజ్రాయేలు తెగల పెద్దలకి వివరిస్తాడు. అదే స్థలంలో మరి వాళ్ళ నాన్నగారు చెప్పినట్లుగా సొలొమోన్ దేవాలయాన్ని కడతాడండి. 967 నుంచి మరి 960 వరకు అనమాట, అంటే 7 సంవత్సరాలు కడతాడు. ఆ రాళ్ళు ఇప్పటికి చూస్తే, ఇప్పుడు ఈ కాలిఫ్లు కట్టారు కదా, కాలిఫ్ అబ్దుల్ మాలిక్ 638లో ఆ దేవాలయాన్ని కడతాడు, స్థలం ఉంది అని. కానీ అక్కడ పునాది రాళ్ళన్నీ కూడా చూస్తే అవి సొలొమోన్ కాలం నాటి రాళ్ళు అనమాట. ఇప్పుడు వెయిలింగ్ వాళ్ళని పైన మాస్క్ ఉందండి, కానీ కింద పునాది రాళ్ళు ఉన్నాయి కదా. ఆ గోడ, ఆ సొలొమోన్ దేవాలయ గోడ ఒక భాగాన్ని వెయిలింగ్ వాల్, విలాప గోడాన్ని అక్కడ యూదులు ఆరాధించుకుంటున్నారన్నమాట. సో వాళ్ళకేంటంటే అదే ఎక్కడైతే సొలొమోన్ దేవాలయాన్ని నిర్మించాడో అక్కడ మేము దేవాలయం, 3వ దేవాలయాన్ని నిర్మించాలి, అక్కడ మేము దేవునికి బలి అర్పించాలి, అప్పుడు మెస్సయ్య వస్తాడు. అది వాళ్ళ విశ్వాసం. యూదులు ఇంకా నూతన నిబంధనలోనికి రాలేదు. నిజానికి యేసు ప్రభు సిలువలో బలి అయిపోయిన తర్వాత ఏ గొర్రె పిల్లలు, జంతువులు బలిగా ఇవ్వకూడదు. ఆయన బలి శాశ్వతమైన బలి. హెబ్రీ గ్రంథం 9లో రాయబడి ఉంటుందన్నమాట.
కానీ వాళ్ళు ఇంకా నూతన నిబంధనలోనికి రాలేదండి. ఇప్పుడు నేను చదువుతాను, మీరు ఇవన్నీ రాసుకొనండి. ఇప్పుడు ఎంత యుద్ధం జరిగేది, 36 ఎకరాల స్థలం, అప్పుడైతే 46 అండి. దావీదు జయించిన పట్టణం అండి అది. అందుకే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల ఫ్లాగ్లో డేవిడ్ స్టార్ అంటారు. మీకు తెలుసా, బెత్లెహేంలో యేసుప్రభు పుడతారు కదా, ఆ పశువుల పాకలో యేసుప్రభు పుట్టిన చోట స్టార్ ఉంటుందండి. దానికి 14 రేస్ ఉంటాయన్నమాట. అంటే అబ్రహాం నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి బాబిలోనియా ప్రవాసం వరకు 14, బాబిలోనియా ప్రవాసం నుంచి యేసుప్రభు జననం వరకు 14 తరాలు అన్నమాట. ఈ దావీదు నగరంలో పుట్టాడు లోకరక్షకుడు. మరి వాళ్ళ ఫ్లాగ్లో ఆ దావీదు స్టారే ఉంటుంది. ఆ స్టార్ని ఏమంటారంటే డేవిడ్ స్టార్ అంటారనమాట. ఆ రాళ్ళు చూస్తే పురావస్తు వాళ్ళు చేస్తారు కదండి, ఆర్కియాలజిస్ట్ ఏమంటారు, శాస్త్రజ్ఞులు, వాళ్ళకి తెలిసిపోతుంది కదా. నేను ఒకసారి చదువుతాను. కనుక మీకు సత్యం తెలియాలంటే సత్యమైన గ్రంథం తప్ప ఇంకొకటి వినకూడదండి. నన్ను అడుగుతుంటారు, అంట కదక్క ఇష్మాయిల్ని ఇచ్చారు అంట కదా. అంటలేదు, ఇంకా ఏం లేదు. బైబిల్లో ఏది రాయబడి ఉందో అది మాత్రమే సత్యమైన వాక్యం, దేవుని యొక్క గ్రంథం అన్నమాట. సో మీరు ఈ బుక్ని చదివితే మీకు అర్థమవుతుంది అన్నమాట. పారసికుల పాలన నుంచి నేను చదువుతానండి, మీరు రాసుకోండి. నిన్నటిది కూడా మీరు రాసుకోవాలి. క్రీస్తు శకం 70 నుంచి ఒక్కొక్కటి మీరు రాసుకోనండి. లేజీగా ఉండకండి. సోమరిపోతులకి దేవుడు ఏది చెయ్యరు. ఇప్పుడైనా మేల్కొని దేవుని యొక్క వాక్యం సత్యం ఏంటి, ఇప్పుడు ఇది జరుగుతుంది అక్కడ యెరూషలేంలో అంటే యేసుప్రభు రాకడ తొందరగా ఉంది, సిద్ధపడాలి. కనుక బైబిల్ గ్రంథాన్ని చదవండి. నేను మొన్న జాయ్ చరణ్ సిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎవరో ఒక బ్రదర్ వచ్చారండి, ఆంధ్ర నుంచి, రాజమండ్రి అని చెప్తున్నారు, జైల్లో కూడా ఉన్నారంట. అమ్మా 6 కేసులు కొట్టేసి యేసుప్రభు నన్ను విడిపించారమ్మా, నా కొడుకులు సువార్త చేస్తున్నారు, వాళ్ళ కొరకు ప్రేయర్ చేయండి అని. 54 సంవత్సరాలమ్మా నాకు. ఇప్పుడు నేను 54 సార్లు బైబిల్ చదివాను. నా మీద ఉన్న 6 కేసులు కొట్టేయబడ్డాయి. నా కొడుకులు చక్కగా సువార్త చేస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు, వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థించారు. నాకు ఒక్క మాట నచ్చిందండి, 54 సార్లు బైబిల్ చదివాను. అదెప్పుడు నేను అందరికి చెప్తాను, మీకు ఎన్ని సంవత్సరాలు అన్నిసార్లు బైబిల్ చదవండి, వేరే ప్రార్థన అవసరం లేదు. దాన్ని చదివి పఠించండి, పాటించండి. ప్రకటించడము మీ జీవితమే ఒక ప్రకటన అన్నమాట. క్రీస్తు శకం 614 నుంచి 629 వరకు పారసీకుల పాలన 14 సంవత్సరాలు. వాళ్ళు ఏ మతాన్ని టచ్ చేయరు, హింసించరు. 629 నుంచి 638 వరకు బైజాంటియన్స్ పాలన 10 సంవత్సరాలండి. కాన్స్టంటైన్ పాలించిన రోమా సామ్రాజ్యంను బైజాన్షియా అనియు, అచటి ప్రజలను బైజాంటియన్స్ అని పిలుస్తారు. బైజాంటియన్లు పారసీకుల నుండి యెరూషలేమును తిరిగి ఆక్రమించుకుంటారు. కానీ వారు యూదులను ఊచకోత కోసి చంపడమే కాక యెరూషలేము నుండి యూదులను తరిమేస్తారండి, చాలా భయంకరంగా. ఆ తర్వాత క్రీస్తు శకం 638 నుంచి 1099 వరకు ముస్లిం రూల్, తొలి మహమ్మదీయుల పాలన. తొలి అని ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత ఇంకొక మహమ్మదీయులు వస్తారండి, తురకలు వస్తారు, మమ్మేలుక్స్ వస్తారనమాట. ఖలీఫాల పాలన 450 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకు అక్కడ యుద్ధం జరుగుతుందంటే ఈ మాస్క్ కొరకేనండి. ఈ మాస్క్ ఉన్న స్థలం కొరకు, 36 ఎకరాల స్థలం కొరకు ప్రపంచ యుద్ధం. ఏం జరిగిందో చూద్దాం. 638లో ముహమ్మద్ ప్రవక్త అనుచరులైన ఖలీఫాలు యెరూషలేంను జయిస్తారు. 638లో ఖలీఫ్ ఓమర్ యెరూషలేంని జయిస్తాడు బైజాంటియన్ల నుండి. ఖలీఫాలు యెరూషలేంనకు మసీదుల నగరం, సిటీ ఆఫ్ మాస్ అని పేరు పెడతారు. 687లో ఖలీఫ్ అబ్దుల్ మాలిక్ సొలొమోను దేవాలయంను నిర్మించిన స్థలంలోనే నేడు మనం చూస్తున్న ఓమర్ మసీద్, డోమ్ ఆఫ్ రాక్ను నిర్మిస్తాడు. అతని కుమారుడు ఖలీఫ్ ఎల్ వాలీద్ అల్ అక్సా మసీదును నిర్మించి యెరూషలేము మహమ్మదీయ నగరం వలె కనిపించులాగున చేస్తాడు. ఆ తర్వాత ఖలీఫ్ ఆల్ హకీం యెరూషలేం నందలి యూదుల ప్రార్థనా మందిరములను, క్రైస్తవుల చర్చెస్ను ధ్వంసం చేస్తాడు. ఆ విధంగా అరబ్బులు 450 సంవత్సరాలు యెరూషలేంను పరిపాలిస్తారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.
పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, మేము శ్రద్ధగా కూర్చొని మీ బైబిల్ గ్రంథాన్ని మేము పఠించి ధ్యానించి ప్రభువా, అందులో చెప్పినవన్నీ కూడా మేము పాటించడానికి కృప దయచేయండి. అబ్రహాం విధేయించాడు మీరు పిలిచినప్పుడు ప్రభా, అందువల్లనే మీ ప్రణాళిక ఈ లోకంలో జరిగించడానికి అది సాధ్యమైంది ప్రభా. మేము మీ ప్రణాళికలోనికి రావాలి, మీ చిత్తం చేయాలి, మా సొంత చిత్తం చేయకూడదు. అసలైన పాపము దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సొంత చిత్తం చేయడమే. అయ్యా, సారా ఆనాడు మీ వాక్యానికి వ్యతిరేకంగా తన దాసి హగారుని అబ్రహాంనకిచ్చి వివాహం చేయడం వల్ల ఆమె చేసిన పొరపాటు, సొంత నిర్ణయం తీసుకొనడం వల్ల ఈరోజు ప్రపంచ యుద్ధం అయినా జరుగుతూ ఉంది. కనుక మేము ఏది సొంత నిర్ణయం చేయకూడదు. అబ్రహాంని పిలవగానే వచ్చేశాడు ప్రభా, నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వమన్నప్పుడు ఇచ్చాడు నాయన. అలాగే దావీదుకి మీరు చెప్పిందంతా చేశాడు ప్రభా. నీ చిత్తం చేయడమే నాకు పరమానందం అని దావీదు 40వ కీర్తన 8వ వచనంలో చెప్తాడు. కనుకనే మీరు దావీదును గురించి, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు అని అపోస్తల కార్యాలు 13:22లో చెప్తారు. సొంత ప్రార్థనలు, సొంత నిర్ణయాలు అవన్నీ ప్రక్కన పెట్టి మేము సిలువ వేసుకొని మీ వాక్యం చదువుతూ అబ్రహాంలాగా, దావీదులాగా మీ చిత్తం చేయాలి ప్రభా. నాయనా తండ్రి, అలాగే హెలీనా మహారాణి, ఒక మహారాణి ప్రభా తండ్రి. మరి ఆమె రోమ్లో ఎన్నో ప్యాలెస్లు కొడుకు కట్టిస్తాడు తనకి, వింటర్ ప్యాలెస్, సమ్మర్ ప్యాలెస్. అక్కడ హాయిగా ఉండొచ్చు, కానీ అవన్నీ విడిచిపెట్టుకొని 75 సంవత్సరాల వయసులో ఒక విధవరాలు యెరూషలేమునకి ప్రయాణం చేసి ఎన్నో సంవత్సరాలు ఎండలో, వానలో, చలిలో ప్రభా ఆమె మరి శ్రమకి ఓడ్చి ప్రపంచంలోనే మొదటి చర్చెస్ని యెరూషలేంలో కట్టిస్తారు. అలాగే ఆమె తిరిగి వెళ్ళినప్పుడు తన కొడుకు తన కొరకు నిర్మించిన ప్యాలెస్లని రోమ్లో చర్చెస్గా మారుస్తారు. ఆమెని మాదిరిగా తీసుకొని మేము కూడా మీ కొరకు ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం కూడా అబ్రహాంలాగా, దావీదులాగా దేవుని యొక్క చిత్తం చేయాలండి. ఈ భూమి మీద దేవుని పని జరగాలంటే మనం దేవునితో సహకరించాలి, మరియ తల్లిలాగా. అప్పుడే దేవుని పని జరుగుతుంది. మీరు అబ్రహాం నుంచి చూస్తే ఇస్సాకు కానీ, యాకోబు కానీ, అపోస్తులు కానీ అందరూ దేవునితో సహకరించారు. మరియ తల్లి కూడా యేసు ప్రభుని లోకానికి పంపించాలి. బ్రదర్ అడుగుతూ ఉన్నారు, మనుష్య కుమారుడు అని ఎందుకు అన్నారమ్మా అంటే, యేసు ప్రభు మనుష్య అవతారం ఎత్తి సిలువలో మన కొరకు మరణించాడు. ఆయన ఆది నుంచి ఉన్నాడు, ఆది నుంచి ఆయన దేవుడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వేరు కాదు. తండ్రి నోటిలోంచి వచ్చిన వాక్యం యేసు, తండ్రి యొక్క శ్వాస పరిశుద్ధాత్మ. ఇప్పుడే నేను సెల్లో మెసేజ్ చూశాను, ఆన్ ద వేలో బాంబే నుంచి ఒక బ్రదరు మెసేజ్ పెట్టారనమాట. అమ్మ, భూమి సృష్టించక ముందే పరిశుద్ధాత్మ ఉన్నారని. పరిశుద్ధాత్మ వేరు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వేరు కాదు. నేను ఆ బ్రదర్కి ఆన్సర్ ఇవ్వలేదు, కానీ నేను దేవా ఏం చెప్పాలి అని అంటే, అమ్మ భూమి సృష్టించకముందే దేవుడు ఉన్నారమ్మా. ఆయన ఆల్ఫా ఒమేగా. తండ్రి ఉన్నారంటే తండ్రి వాక్యం, నోటిలోని వాక్యం యేసుప్రభు ఉన్నట్లే. మరి తండ్రి ఉన్నారంటే తండ్రి శ్వాస పరిశుద్ధాత్మ ఉన్నట్లే. తండ్రిని వేరుగా, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని వేరుగా కాదనమాట. ఆయన ఆల్ఫా ఒమేగా. భూమిని సృష్టించక ముందే ఆయన ఉన్నారనమాట. కనుక ఇప్పుడైనా మీరు ఈ చివరి రోజులలో బైబిల్ గ్రంథాన్ని చదవండి. అలాగే మీరు ఈ పుస్తకాన్ని కూడా మీరు తప్పకుండా చదవాలి. ఇది ఇంకా రెవల్యూషన్ చివర్లో పరలోక యెరూషలేముని గురించి కూడా రాయడం జరిగిందనమాట. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు.